ఫ్రెండ్స్ డిసెంబర్ ఎండ్ అవబోతుంది. కొన్ని రోజుల్లో మనం జనవరిలోకి ఎంటర్ అవబోతున్నాము. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2024 కూడా బాగా మీకు సక్సెస్ఫుల్గా జరగాలని, మీ లైఫ్లో మీరు ఏం కోరుకుంటే అది మీ దగ్గరికి వచ్చేయాలి, అన్ని కోరికలు నెరవేరాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ మనం జనవరి నెలలో ఏమేమి మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం. జనవరి ఈసారి ఫెస్టివల్ జనవరిలోనే స్టార్ట్ అవుతుంది. తమిళనాడు కూడా మీరు చూస్తుంటారు, జనవరిలో జాతర అని చెప్పేసి. జాతర మీకు జనవరిలోనే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫ్లాగ్షిప్ లైక్ OnePlus 12 సిరీస్ కానీ, శాంసంగ్ S24 సిరీస్ కానీ ఇవన్నీ మీకు జనవరికి వచ్చేసినాయి. ఇంతకుముందు ఫిబ్రవరి, మార్చ్ అట్లా వెళ్ళినాయి కదా, ఇప్పుడు డైరెక్ట్ జనవరిలోకే తీసుకొచ్చేసారు. ఫస్ట్ మనం డేట్ వైజ్ వద్దాం. జనవరి 4వ తారీఖు మీకు చాలా 2 బ్రాండ్స్ నుంచి మొబైల్స్ వస్తున్నాయి. మొత్తం 5 మొబైల్స్ అయితే వస్తున్నాయి జనవరి 4వ తారీఖు. ఫస్ట్ రెడ్మీ గురించి మాట్లాడదాం. రెడ్మీ నోట్ సిరీస్, దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఒకప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ కొంతమంది బడ్జెట్ ఐఫోన్స్ అనేవాళ్ళు, అట్లా రకరకాలుగా అనేవాళ్ళు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. తర్వాత నోట్ సిరీస్ కొద్దిగా మనకి డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అలానే ఉంది. మార్కెట్ అయితే కొద్దిగా నోట్ సిరీస్కి డౌన్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఈ కొత్త సిరీస్తో మార్కెట్ని కొద్దిగా ఇంకా పెంచుకోవాలని చెప్పేసి రెడ్మీ అయితే చూస్తూ ఉంది. సో ఇప్పుడు ఆఫ్లైన్ ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు, ప్రైజెస్ కూడా ఎక్కువ పెడుతున్నారు, అదొక మైనస్ వీళ్ళకి. ఇప్పుడు రెడ్మీ నోట్ సిరీస్లో ఏమేమి ఫోన్స్ వస్తున్నాయంటే రెడ్మీ నోట్ 13, 13 Pro, 13 Pro Plus. నోట్ 13 వచ్చేసరికి 15 నుంచి 20 వేల మధ్యలో రావచ్చు. ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో వస్తుంది. నోట్ 13 Pro వచ్చేసరికి 20 నుంచి 25 వేల మధ్యలో రావచ్చు. దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2తో వస్తుంది. అండ్ టాప్ మోడల్ ఏదైతే ఉందో నోట్ 13 Pro Plus, ఇది వచ్చేసరికి డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ప్రైస్ 30,000 దగ్గరలో ఉండొచ్చు. దీనిలో ఇంకా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. సార్ IP68 వాటర్ అండ్ డస్ట్ టెస్ట్ తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్స్ ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయిపోయినాయి. ఈ జనవరి 4వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. చూడాలి ఎంతెంత ప్రైజెస్ ఎగ్జాక్ట్ తీసుకొస్తారని మనకి 4వ తారీఖు తెలుస్తాయి. జనవరి 4వ తారీఖు వివో కూడా 2 ఫోన్స్ లాంచ్ చేస్తుంది. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్ వివోకి, X సిరీస్, X100, X100 Pro. ఈ 2 ఫోన్స్ని వివో జనవరి 4వ తారీఖు లాంచ్ చేస్తుంది. వీటి ప్రైజెస్ వచ్చేసరికి 75,000 ఉండొచ్చు టాప్ మోడల్ అయితే. బేస్ మోడల్ 50 నుంచి 60 వేల మధ్యలో పెట్టచ్చు. చూడాలి మరి ఎంత ప్రైస్ వస్తారు. ఇవన్నీ మనకి 4వ తారీఖు తెలుస్తాయి. అండ్ ఇవి ఎక్కువ వీళ్ళకి ఫోకస్ చేసేది కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కెమెరాలో కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏదైతే కొత్తగా యాడ్ చేస్తారో ఫీచర్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే, అండ్ ఈ ఫోన్స్ మీకు కెమెరాస్ అయితే మాత్రం ఇంతవరకు వచ్చిన X సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగున్నాయి. ఇంతకుముందు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు నేను వాళ్ళకి, ఈసారి మాత్రం చాలా వరకు అన్ని తీసేశారు, చాలా బాగున్నాయి. దీని గురించి కంప్లీట్ వీడియో మీకు జనవరి 4వ తారీఖు వస్తుంది. దానిలో మీరు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా జనవరి 14వ తారీఖు ఒప్పో నుంచి రెనో 11 సిరీస్ వస్తుంది. 10 సిరీస్ మళ్ళీ లాంచ్ అయినట్టు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త సిరీస్ ఇది రెనో 11 Pro పక్కా వస్తున్నాయి. దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రావట్లేదు. ఇంకా దీని గురించి టీజర్స్ కానీ వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పక్కా అయితే వస్తున్నాయి. ఇవైతే మాత్రం ఈ మంత్లో, జనవరి మంత్లో అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు. కాకపోతే ఎక్కువ డీటెయిల్స్ అయితే దీని గురించి ఇంటర్నెట్లో అయితే ఇంకా వీళ్ళు అంటే టీజ్ చేయడం ఇట్లాంటివి అయితే చేయట్లేదు. అండ్ నెక్స్ట్ జనవరి 17వ తారీఖు శాంసంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్, S సిరీస్. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. S24, S24 Plus, S24 Ultra 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈసారి మెయిన్ కెమెరా అయితే 200 మెగాపిక్సెల్ కెమెరా ఉందో, సెన్సార్ చేంజ్ చేస్తారు. జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ మీకు బెటర్ ఉంటాయని చెప్పేసి ఎక్కువ శాంసంగ్ టీచ్ చేస్తుంది. దాంతోపాటు AI క్యాపబిలిటీస్ కూడా యాడ్ చేస్తున్నారు వీళ్ళ ఫోన్స్లో. S24 సిరీస్లో AI యూస్ చేసి మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. ఇవన్నీ కొద్దిగా చేంజెస్ అయితే చేస్తున్నారు. అండ్ సేమ్ అలానే ఉంటాయి, S23 సిరీస్ లాగే ఉంటాయి. ప్రాసెసర్ చేంజ్ అయితే టాప్ మోడల్లో మీకు 8 Gen 3 ప్రాసెసర్ ఉండొచ్చు. S Pen ఉంటుంది. చూద్దాం ఏమేం చేంజెస్ చేస్తారు ఇవన్నీ మనకి జనవరి 17వ తారీఖు అయితే తెలుస్తాయి. ఇది శాంసంగ్ నుంచి ఫ్లాగ్షిప్ సిరీస్. అండ్ OnePlus నుంచి ఫ్లాగ్షిప్ సిరీస్ జనవరి 23వ తారీఖు వీళ్ళు కూడా డేట్ అనౌన్స్ చేస్తారు. OnePlus 12R కూడా వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఈ 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 12 ఫ్లాగ్షిప్ ఫోన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేశారు. ఈ ఫస్ట్ టైం OnePlus నెంబర్ సిరీస్లో ఈ టెలిఫోటో లెన్స్ మనం చూడడం. ఇవి ఒప్పో నుంచి తీసుకుంటున్నట్లున్నారు. ఈసారి పోర్ట్రేట్ షాట్స్ మీకు OnePlusలో బెటర్ ఉంటాయి, బాగా వస్తాయి మీకు OnePlus 12లో. నెక్స్ట్ OnePlus 12R కూడా టీచ్ చేస్తున్నారు. జనవరి 23వ తారీఖు ఇది కూడా దీంతో పాటు తీసుకొస్తారని చెప్పేసి బాగా రూమర్స్ వస్తున్నాయి. ఇది 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. దీని ప్రైస్ 40,000 దగ్గర పెట్టచ్చు. OnePlus 11R ఇది రీప్లేస్ చేయొచ్చు 40,000 దగ్గర. అండ్ OnePlus 12 వచ్చేసరికి 55,000-60,000 దగ్గర అయితే ప్రైస్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మోటోరోలా నుంచి కూడా మనం జనవరిలో కొన్ని ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ బడ్జెట్ ఫోన్స్. G సిరీస్లో మీకు G24 రాబోతుంది, G34 5G రాబోతుంది. ఇవి రూమర్స్ ప్రకారం అయితే G24 వచ్చేసరికి G85 ప్రాసెసర్తో 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. G34 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో రాబోతుంది. ఈ 2 ఫోన్స్ మనం మోటోరోలా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఐక్యూ నుంచి కూడా ఒక ఫోన్ రాబోతున్నట్టు వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు, నాకు తెలిసి అయితే రావచ్చు. ఇది మీకు జనవరి ఎండింగ్కి వచ్చేస్తుంది. ఐక్యూ Neo 9
నియో 9 Pro 2 ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, తొందరలో లాంచ్ అయిపోతున్నారు చైనాలో. ఇది ఇండియాకి నాకు తెలిసి జనవరి ఎండింగ్ అయితే వస్తాయి. దీనిలో ఒక ఫోనే తీసుకొని రావచ్చు వీళ్ళు, 8 Gen 2 ప్రాసెసర్తో ఐక్యూ నియో 9 అని లేకపోతే నియో 9 Pro ఏదో పేరుతో తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఎగ్జాక్ట్గా ఇది OnePlus 12R వస్తుంది కదా, దాని కాంపిటేటర్. OnePlus 12Rకి దీనికి క్లాష్ ఉంటుంది. OnePlus 12R 40,000 పెడితే వీళ్ళు 35,000 పెడతారు, 5,000 తగ్గించే పెడతారు ప్రైస్. సేమ్ ప్రాసెసర్తో వస్తాయి అండ్ వీళ్ళు ఇంకా గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. సో ఇదొక ఫోన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం జనవరి ఎండింగ్ లోపు. ఇది ఎగ్జాక్ట్ జనవరి ఎండింగ్ వస్తే ఫిబ్రవరిలో వస్తుందో తెలియదు, కానీ ఇదైతే ఖచ్చితంగా ఐక్యూ అయితే తీసుకొని వస్తుంది, ఇదిగైతే కన్ఫర్మ్. ఇవి జనవరిలో వచ్చే మొబైల్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీటి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ దీంతోపాటు ఈ వీడియోని లైక్ కూడా చేసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా అప్లోడ్. సెలవు, బాయ్.